హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈ రోజు మనం చేయబోయే స్పెషల్ రెసిపీ దొండకాయ ఫ్రై అండి. ఈ దొండకాయ ఫ్రై అనేది రెస్టారెంట్లలో, పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో ఎక్కువ శాతం చేస్తారండి. వాళ్ళు ఎలా చేస్తారో ఆ రుచి ఎలా వస్తుందో మీకు ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా? నేను 1/2 కిలో దొండకాయలు తీసుకున్నా. దొండకాయలు శుభ్రంగా కడిగి ఇలా చివర్లు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం ఒక దొండకాయలో 4 ముక్కల్లా చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల పల్లీలని తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి మొత్తం ఒక గిన్నెలో తీసుకుందాం. ఇలా తీసుకొని పక్కన పెట్టి అదే కడాయిలో 1 టీ స్పూన్ నూనె వేసి 10-15 ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఇవి కూడా అదే గిన్నెలో తీసుకోవాలి. ఇలా తీసుకొని పక్కన పెట్టి మళ్ళీ అదే కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా కొంచెం కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. పల్లీలు ప్లేట్లో తీసుకొని ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో 3 పచ్చిమిర్చిని చీల్చి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను పోపు గింజలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలిపి దొండకాయల్ని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి ఈ మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు, ఎండుమిర్చి కొంచెం మిక్సీ పట్టిన తర్వాత అందులోనే 7-8 ఎల్లుల్లిపాయలని కూడా వేసి ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇది పక్కన పెట్టి మనము దొండకాయలు మగ్గాయో లేదో ఒకసారి చూసుకుందాం. మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాలు మూత పెట్టి దొండకాయల్ని మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపెడుతున్నాను. చూడండి, దొండకాయలు చక్కగా ఫ్రై అయ్యాయి. మళ్ళీ ఒకసారి మొత్తం ఒకసారి కలిపి మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి అలాగే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీల్ని కూడా వేసుకోవాలి. వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, దొండకాయ ఫ్రై. ఈ దొండకాయ ఫ్రై వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. అంతేకాకుండా ఇవి రెస్టారెంట్లలో, పెళ్లి ఫంక్షన్లలో, అంతేకాకుండా వ్రతాలు చేసుకున్నప్పుడు కూడా దొండకాయ ఫ్రై అనేది చేస్తారండి. ఇవి చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రై మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.